యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనం. John chapter 14, reading all together verse 8. యోహాను 14:8. Shall we read it all together, please? అందరం కలిసి చదువుదాం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా. Shall we read it once again? మళ్ళా చదువుదాం ఇంకోసారి. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచు. యేసు ప్రభు దగ్గర ఉన్న 12 మంది శిష్యుల్లో ఫిలిప్పు కూడా ప్రాముఖ్యమైన శిష్యుడు. మాకు తండ్రిని కనపరచుము అంటే భూ సంబంధమైన తండ్రులు భూ సంబంధమైన వాటికి పరిమితము. వారు అంతకంటే ఎక్కువ చేయలేరు, చూడలేరు అనుకుంటా. పర సంబంధమైన తండ్రులు మన్నించండి. తండ్రి అందరికీ అవసరమైన వాడు, అన్ని సహాయము చేయగలిగిన వాడు. We have a heavenly Father for earthly people. What this heavenly Father has offered for us. ఈ పరలోకపు తండ్రి మనకి ఏమి ఇచ్చినాడు? మీరు అనుమతిస్తే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది ఒక 5 విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. పాత నిబంధనలో ఈ తండ్రి అనే పదము కనిపించలేదు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి తండ్రి అనే యేసు ప్రభు మనకు పరిచయం చేశాడు కొండ మీద ప్రసంగంలో. పరలోకమందున్న మా తండ్రి. పాత నిబంధన అంతా అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, భయంకరమైన దేవ, భీకరమైన దేవ, ఆకాశ మహాకాశాలు పట్టుదాలని దేవ, ఎవడనూ సమీపింపరాని మహిమలో ఉన్న దేవ, అలాగూ వారు ప్రార్థన చేస్తూ వచ్చినారు. అయితే కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఫినామినల్ చేంజ్, వెరీ ప్రాక్టికల్, డైరెక్ట్, స్టన్నింగ్ అప్లికేషన్, దట్ ఈజ్ హెవెన్లీ ఫాదర్. ఇప్పుడు మనం అంత భీకరంగా, అంత ఘనంగా, అంత భయంకరంగా లేకుండా ఇట్స్ ఎ ఫాదర్ అండ్ చిల్డ్రన్ రిలేషన్. కనుక నేను ఒక పుస్తకం చదివా ఇంతకుముందు. పాకిస్తాన్లో ఒక రిచ్ లేడీ ఉండేది. ఆమె ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆమె ఒక సాక్ష్యం రాసింది. ఐ డేర్ టు కాల్ హిమ్ మై ఫాదర్. ప్రభువుని అంగీకరించిన తర్వాత నేను ఆయన్ను తండ్రి అని పిలవటానికి ధైర్యం చేసినాను. మీకు తెలుసు అనుకుంటా, వాళ్ళు ఎవరు తండ్రి అని పిలవరు. ఫర్ దట్ మ్యాటర్ నోబడి కాల్స్ గాడ్ యాజ్ అ ఫాదర్. దిస్ ఈస్ ద హైయెస్ట్ ప్రివిలేజ్ ఫర్ అస్ బికాస్ ఆఫ్ ద సన్ గివన్ టు అస్. యేసుప్రభు అనే కుమారుని దేవుడు మన కొరకు అనుగ్రహించిన కారణం చేతి యేసుప్రభు యొక్క రక్తమును బట్టి, సిలువను బట్టి ఆ దేవుని మనం తండ్రి అనే భాగ్యములోనికి తీసుకుని రాబడ్డాం. వాట్ ఈస్ దిస్ ఫాదర్ ఈజ్ ఆల్ అబౌట్? ఈ తండ్రి ఏంటి, ఏం చేశాడు? మొదటిది జేమ్స్ చాప్టర్ 1 verse 17. జేమ్స్ 1:17. యాకోబు 1:17. శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతి వరము జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. కనుక మనం పొందేదంతా వాక్యం చెప్పేది, పాటలు పాడేది, ప్రార్థన చేసేది, ఇతరులకు పరిచయం చేసేది, వాట్ ఎవర్ ద గిఫ్ట్ వి కాల్ ఇట్ యాస్ గిఫ్ట్ వి రిసీవ్ ఫ్రమ్ అబౌవ్. పై నుండే మనం పొందిన. ఇచ్చే వాళ్ళలో ఉంది కానీ తీసుకునే వాళ్ళలో ఏం లేదు. మనం ఏదైనా బహుమానం పొందితే బహుమానం ఇచ్చే ఒక ఆఫీసర్ దగ్గర అంతా ఉంటుంది, కానీ ఒక మినిస్టర్ ఎవరో, మనం తీసుకునే వాళ్ళ దగ్గర మనకేముంది? విచిత్రం ఏంటంటే ఇచ్చే వాళ్ళకంటే తీసుకునే వాళ్ళు ఎక్కువ ఫీలింగ్ పెట్టింటారు. మన పరిస్థితి కూడా అదే. ఇచ్చేది ఆయన ఉచితంగా మనకిస్తుంటే మనం తీసుకునే వాళ్ళం మనకి ఎక్కువ ఫీలింగ్. అందుకే మనం సెల్ఫీ తీయండి అంటుంటాం, మనం ఫోటో తీయండి అంటుంటాం, మనం అన్నీ ఇచ్చే వాళ్ళకి ఎవరికి అట్లా అనిపించట్లేదు. శ్రేష్టమైన ప్రతి ఇవి, ఎవ్రీ గుడ్ గిఫ్ట్. వాట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ ద గిఫ్ట్స్? సాల్వేషన్. ఈవుల్లోనే ఇవి, వరములోనే వరం, అదే రక్షణ వరం. ఇది పరలోకపు తండ్రి మనకి ఇచ్చినాడు. రోమపత్రిక 6:23 అనుకుంటా సెలవేయబడింది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. పాపం వల్ల వచ్చేత మరణం. అయితే దేవుని కృపావరం, గిఫ్ట్ ఆఫ్ హిస్ గ్రేస్, ఈజ్ ఎటర్నల్ లైఫ్. ప్రతి మానవుడు పాపములో ఉన్నప్పుడు
ఆ వరానికి దూరంగా ఉన్నప్పుడు, తండ్రికి విరోధంగా జీవిస్తున్నప్పుడు, తండ్రి దగ్గరికి రాలేని దుస్థితిలో మనం ఉన్నప్పుడు, శత్రులమైనప్పుడు, బలహీనమైనప్పుడు, భక్తిహీనమైనప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు, తప్పిపోయిన కుమారుని వల్ల ఎక్కడో దూరం వెళ్ళి తండ్రి ఎలాగున్నాడో కూడా తెలియని దుస్థితిలో మనం జీవిస్తున్నప్పుడు, దేవుడు మన పాపం కంటే ఆయన తన కుమారుణ్ణి మన కొరకు ఈ భూమి మీదకి మానవుడిగా పంపించి ఆయన శిలువలో పాపముగా చేయటానికి ఇష్టపడ్డాడు. క్రైస్ట్ బికేమ్ సిన్ ఫర్ అస్. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 9వ అధ్యాయం 15వ వచనం అనుకుంటా, థ్యాంక్స్ బి అన్టు గాడ్ ఫర్ ద అన్స్పీకబుల్ గిఫ్ట్. There are only 3 things that are unspeakable mentioned in the New Testament. కొత్త నిబంధనలో 3 సంగతులు మాత్రమే చెప్పసఖ్యము కాని, అంటే అన్స్పీకబుల్, మాట్లాడటానికే వీలు కాదంట. దాంట్లో ఒకటి ఏంటంటే అన్స్పీకబుల్ గిఫ్ట్, చెప్పసఖ్యము కాని వరము. రెండవది అన్స్పీకబుల్ జాయ్, చెప్పసఖ్యము కాని సంతోషము, దాని పేతురు మాట్లాడుతూ వచ్చినాడు. మూడవది అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను 3వ ఆకాశానికి కొనిపోబడ్డాను. చెప్పసఖ్యము కాని మాటలు, అన్స్పీకబుల్ వర్డ్స్. చెప్పసఖ్యము కాని వరం ఏదైనా ఉంటుందా? వాళ్ళని పెళ్ళిళ్ళు అయినా, వెడ్డింగ్ యానివర్సరీలు అయినా, ఏది కార్యక్రమం జరిగినా మనం వెళ్తాం, వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. ఏమి ఇచ్చినారంటే వాచ్ ఇచ్చారు, ఏమి ఇచ్చినారు అద్దాలు ఇచ్చారు, ఏమి ఇచ్చారు కారు ఇచ్చారు, ఏమి ఇచ్చారు ఇల్లు ఇచ్చారు, ఏమి ఇచ్చారు. ఏదైనా కానీ ఒక విలువ అనేది ఉంటుంది. అనిల్ అంబానీ వాళ్ళ కూతుర్లకు పెళ్లి చేసి 400 కోట్లు కలిగిన ఇల్లు ఇచ్చినా దాని విలువ అనేది ఉంది. కానీ దీనికి విలువ ఏం లేదు. అన్స్పీకబుల్, చెప్పసఖ్యంగా అందని ఎందుకు వచ్చింది? వై ఇట్స్ కాల్డ్ అన్స్పీకబుల్ గిఫ్ట్? క్యాన్ వి స్పీక్ అబౌట్ క్రైస్ట్ ద పర్సన్, ద సన్ ఆఫ్ గాడ్? కారణం ఏంటంటే అపోస్తలుడైన పౌలు ఆ దినాల్లో కొరంతి చాలా పాపముతో ఊడిన పట్టణము. పాపం ఎక్కడుందో అక్కడ పరిశుద్ధత కూడా దేవుడు ఆపాదించాలని కోరతాడు. అందుకనే వ్యాపార కేంద్రం, పాపానికి నిలవెత్తటి నిజ స్వరూపం, మనుషుడి ఇష్టానుసారంగా జీవిస్తున్న ఆ వ్యాపార కేంద్రంలోనికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రకటించడం కొరకే తార్సువాడైన పౌలుని అక్కడ పంపించినాడు. ఆయన అక్కడికి వెళ్ళి అంతా చూసిన తర్వాత వ్యాపారం ఇవన్నీ చాలా చాలా బాగానే ఉన్నాయి అని అనుకుంటా ఉంటే, చాలా వ్యాపారస్తులు ఉండే ఏరియాస్ ఉంటాయి కదా, అంత CEO లాంటి వాళ్ళు జీవించే స్థలాలు ఉంటాయి కదా, అలాంటి స్థలాల్లో ఆ దినాల్లో బ్యాంకులు లేవు కనుక వాళ్ళ దగ్గర ఉన్న వజ్రవైడూర్య మరకత మానక నీళ్ళలు కెంపులు పచ్చలు అన్ని ఇళ్లలో పెట్టుకున్నారు. ఉన్నట్టుండి ఫైర్ యాక్సిడెంట్ అయింది. అలాగే ఫైర్ యాక్సిడెంట్ అయ్యేటప్పటికి ఇంట్లో ఉన్న వాళ్ళంతా బయటికి పరిగెలు తీసేసి వచ్చారు. వచ్చేటప్పుడు ప్రాణం కాపాడుకోవాలని మనం అనుకుంటాం, కానీ పెట్టిన బంగారం ఎక్కడ పెట్టావమ్మా, వెండి ఎక్కడ పెట్టావు, ఆభరణాలు ఎక్కడ పెట్టావు అని భర్తను అడగలేదు, భర్త భార్యను అడగలేదు. పరుగో వారి ప్రాణాలు చేతులు పట్టుకొని బయటకు వస్తే ఇప్పుడు మిగతావన్నీ కాలి బూడిదైపోయాయి. ఈ బంగారం, వజ్రవైడూర్య మరకత మాణిక్య నీళ్ళలు కెంపులు పచ్చలు లాంటివన్నీ ఏమైపోయినాయంటే కొన్ని ఈ అగ్నికి బాగా కరిగిపోయి ఒక మోల్టన్ మెటీరియల్ అంటాం, అంటే పాకం అంటాం కదా మనం, బెల్లం చేస్తే పాకం మాదిరి ఆ ఇళ్లలో నుండి హైయర్ లెవెల్స్ టు లోవర్ లెవెల్ అలాగ ప్రవహిస్తూ వస్తున్నాయి. కొద్దిసేపు అయిపోయిన తర్వాత టెంపరేచర్ తగ్గిపోయింది. ఆల్ దిస్ మోల్టన్ మెటీరియల్ హ్యాస్ బీన్ కన్సాలిడేటెడ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఇదంతా మాదే, ఎవరింటి దగ్గర ఉన్న మోల్టన్ మెటీరియల్ వాళ్ళంతా ఇది మాది అనుకున్నారు. సరే, అంతా కన్సాలిడేట్ అయిపోయిన తర్వాత అంతా ఒక ముద్దగా తీసుకెళ్ళి లోపల పెట్టుకొని ఉన్నారు. దాని తర్వాత ఎవరైనా పెళ్ళిళ్ళు పేరెంటల్ అయినప్పుడు ఎంత ముద్ద ఇవ్వాలనుకొని ఎంతో ఒకటి తీసుకుంటారు. దాన్ని బిస్కెట్ రూపంలోనో ఏదో ఒక రూపంలోనో తయారు చేసుకొని వచ్చి ఒక పెద్ద ర్యాపర్ తీసుకుని వచ్చి, మీకు తెలుసు కదా ర్యాపర్లో ఎంత చక్కగా ఎంత అందంగా అలంకరిస్తారు. లోపల యూజ్ అండ్ త్రో పెన్ ఉన్నా బయటికి మాత్రం ఇట్ లుక్ సో డిలిగెంట్ అండ్ డీసెంట్. అలాగే తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళంట. అదే పెళ్లి కూతురికి ఇచ్చినారనుకో, ఏంటయ్యా ఇది అంటే, ఇట్స్ అన్స్పీకబుల్ గిఫ్ట్. ఇదేంటి అన్స్పీకబుల్ గిఫ్ట్? అలాగే దట్ హ్యాస్ స్టార్టెడ్ త్రూ అవుట్ ద కొరింథియన్స్. అన్స్పీకబుల్ గిఫ్ట్ అంటే ఏంటి? అన్స్పీకబుల్ గోల్డా? కాదు. వెండే? కాదు. తర్వాత ఇంకేంటి? ప్లాటినమా? కాదు. వజ్రాల, వైడూర్యాల, మరకత మాణిక్య నీళ్ళ కెంపులు. వాట్ ఈస్ దే? బట్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ద అన్స్పీకబుల్ గిఫ్ట్ దట్ కేమ్ ఫ్రమ్ అబౌవ్. మీ ఇంట్లో నుండి వచ్చిన మోల్టన్ మెటీరియల్ బయటకు వచ్చి ఎలా కన్సాలిడేట్ అయిపోయిందో, దేవుని ఇంట్లో నుండి యేసుక్రీస్తు ప్రభు అనే గిఫ్ట్ మన యొద్దకు ఆయన దిగి వచ్చాడు. ఆయన మన పాపాలన్నీ మోసుకోవటానికి శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, ఆ శిలువలో రక్తాన్ని కార్చి చనిపోయి సమాధ్యబడి తిరిగి లేచినాడు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, చెడుపు చేయి పిల్లలారా, రండి అన్స్పీకబుల్ గిఫ్ట్ దగ్గరికి. థ్యాంక్స్ బి అన్టు గాడ్ ఫర్ దిస్ అన్స్పీకబుల్ గిఫ్ట్. వాట్ ఎ ఫాదర్ ఈస్. Is there any excellent father other than this heavenly father?
Is there any father that gives this unspeakable gift for kids? Oh, what a matchless father he is. What a unique father he is. No father is as equal to this father. కనుక ఆ తండ్రి దగ్గరికి వచ్చిన ఫిలిప్ ఇప్పుడు అన్నాడు, షో అస్ ద ఫాదర్, దట్ సఫైసెత్ us. మాకు తండ్రిని కనపరచు, మాకు అంతే చాలు. వై యు వాంట్ టు సీ ద ఫాదర్? బికాజ్ ఈజ్ ఎ సేవింగ్ ఫాదర్. నన్ను రక్షించేవాడు. నేను పాపములో ఉన్నప్పుడు ఆ తండ్రి నన్ను దాటిపోలేదు. అందుకే బైబిల్లో రాయబడింది, కాలము సంపూర్ణమైనప్పుడు, ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్ గాడ్ సెంట్ ఫోర్త్ హిస్ సన్. ఆ కుమారుడు నా యుద్ధకు దిగి వచ్చినాడు, మన పాపములన్నీ మోసుకున్నాడు, మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆయన ద్వారా ఈ వరము ఉచితంగా మనం పొందినాం. ఇంకెవరైనా యేసుప్రభుని అంగీకరించుకుండా ఉంటే, పాప క్షమాపణ మారు మనసు పొందకుండా ఉంటే, ఈ రాత్రి మరొకసారి యేసుప్రభు యొక్క ప్రేమను జ్ఞాపకం చేస్తున్నాం. డూ యు వాంట్ దిస్ గిఫ్ట్? నువ్వు ఇచ్చే దాంట్లో నీ గిఫ్ట్లన్నీ పెరిష్ కావచ్చు, కానీ దేవుడిచ్చే ఈ గిఫ్ట్ ఎప్పుడు పెరిష్ కాదు. అందుకే ఆ గిఫ్ట్ ఎప్పుడు నిలబడి ఉంటుంది. నోబడీ కెన్ ఎవర్ స్పీక్ ఇట్ అవుట్ ఫుల్లీ. హౌ గ్రేట్ ఇట్ ఈస్, హౌ మ్యాచ్లెస్ ఇట్ ఈస్, హౌ యునిక్ ఇట్ ఈస్, హౌ అన్పారలల్ ఇట్ ఈస్, హౌ మ్యాగ్నానిమస్ ఇట్ ఈస్, హౌ మార్వలస్ ఇట్ ఈస్, హౌ గ్రేట్ ఇట్ ఈస్. అందుకే గ్రేట్ ఈస్ దై ఫెయిత్ఫుల్నెస్ ఓ లార్డ్, గ్రేట్ ఈస్ దై ఫెయిత్ఫుల్నెస్. ఇప్పుడు ఈ తండ్రి కావాలా వద్దా? ఈ తండ్రి నాకు వద్దని వాళ్ళు ఎవరైనా ఉంటారా? షో అస్ దిస్ ఫాదర్ బికాస్ ఈజ్ ఎ సేవింగ్ ఫాదర్. అదొక్క వరాన్ని గురించి మనం చూసినాం. ఇంకా ఆల్ గిఫ్ట్స్, యు నో దట్ హౌ మెనీ మ్యాచ్లెస్ ఎన్ నంబర్ ఆఫ్ గిఫ్ట్స్ వీ హ్యావ్ రిసీవ్డ్. వీఆర్ ఆల్వేస్ ఆన్ ఎ రిసీవింగ్ ఎండ్. వీ ప్రైజ్ గాడ్ ఫర్ దట్. మా తండ్రిని మాకు చూపించుము, మాకు అంతే చాలు. రెండోది, వాట్ ఈస్ దిస్ ఫాదర్ ఈస్ ఆల్ అబౌట్? 2 Corinthians chapter 1 verse 3. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. Who will say that I do not need the mercy of my father? తండ్రి కనికరము నాకు అవసరం లేదని ఎవరు చెప్పగలరు? మీ నాన్న ఎవరంటే రకరకాల మనుషులు మనం చెప్తాం. బట్ ఈస్ దేర్ ఎనీ ఫాదర్ విచ్ షోస్ మర్సీ ఆల్ ద టైమ్? మీ నాన్నగారు కోపం ఎప్పుడు చూసినారంటే అసలు ఎప్పుడు సమాధానంగా ఉండేది చూడలేదు బ్రదర్. మీ నాన్నగారు పోట్లాడేది చూసారంటే ఎప్పుడు మౌనంగా ఉండేది చూడలేదు బ్రదర్. మీ నాన్నగారు ప్రార్థన చేసేది చూసారంటే ఎప్పుడు చూసినట్లు గుర్తులేదు బ్రదర్. But what is your father is all about? Here is a father who consoles us. దీనికి మనం ఒక పేరు పెడతామే, సపోర్టింగ్ ఫాదర్, సస్టైనింగ్ ఫాదర్. మనం ఎంత ఆదరణ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, లోకం మన చుట్టూ ఆదరణకరమైన పరిస్థితులు మనకు కనపడు. అందుకే యేసుప్రభు వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళకమునుపు అన్నాడు, నేను వెళితే మీ యొద్దకు ఆదరణకర్తను నేను పంపిస్తా, నేను వెళ్ళని ఎడలా ఆయన మీ యొద్దకు రాడు. కనుక ఈ తండ్రి మనల్ని ఆదరించే తండ్రి, జాలి పడే తండ్రి. అందుకే కీర్తనలో చెప్పబడింది కదా, తండ్రి తన కుమారుల జాలి పడున్నట్లు ఆయన మన ఎడల జాలి పడతాడు. ఎట్లా పడతాడు? దిస్ ఈస్ ద కెమిస్ట్రీ అదర్స్ పర్సన్ లైక్ మీ క్యాంట్ అండర్స్టాండ్. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో అలాగ మాట్లాడుతున్నప్పుడు ఐ క్యాంట్ అండర్స్టాండ్ వాట్ కెమిస్ట్రీ ఇస్ దేర్. ఇట్స్ న్యాచురల్. పడతారు, తిడతారు, అన్ని మాట్లాడతారు, అన్ని ఏడుస్తామంటే మళ్ళీ వెంటనే వెళ్ళి చాక్లెట్ తీస్తాడు, లేకపోతే సైకిల్ కొని ఇస్తా అంటాడు, బండి మీద కూర్చొని పెడతాడు, ఏదో సంథింగ్ ఇది చేస్తాడు. అండ్ సన్ మెస్మరైజెస్. కుమారుడు అన్ని మర్చిపోతాడు, మళ్ళీ డాడీ అని వస్తాడు. ఎంత ఆశ్చర్యం కనిపిస్తుంది కదా. Perhaps being a true father and a Christian father looks to be a very challenging task. But there were Christian fathers who has raised up their children in a Christian faith. Is it true? Every father is supposed to leave a legacy for their generations to follow. If we do not leave the legacy that belongs to God, దేవునికి సంబంధించిన మన క్రైస్తవ యొక్క జీవితాన్ని కుమారులు వెంబడించేది లేకపోతే, తండ్రులుగా మన యొక్క ధర్మాన్ని పూర్తిగా నెరవేర్తించలేదంటే తప్పు కాదేమో. తండ్రిగా మనం ఏమనుకుంటే, ఏముంది ఫుల్ భోజనం పెట్టేసి దండికి బట్టలు ఇచ్చేసి కావాలని ఇంతంత ఇచ్చేస్తే అయిపోయింది బాధ్యత అనుకున్నాను. నో, హూ సెడ్ దట్? దానికి దేవుడు కాకులకు కూడా ఇస్తున్నాడు, జంతువులకు కూడా ఇస్తున్నాడు, దారిముడి వేదానికి కూడా ఇస్తున్నాడు. అరచు కాకు పిల్లలకు ఆహారం ఇచ్చే దేవుడు మన పిల్లలకి ఇలేడా? ఇస్తాడుగా. మరి తండ్రులుగా మనల్ని ఎందుకు పెట్టాడు? టు ట్రైన్ దెమ్. అందుకే మీకు తెలుసు కదా, ఫస్ట్ VBS టీచర్ బైబిల్ ఎవరు? ఫస్ట్ సండే క్లాస్ టీచర్ బైబిల్ ఎవరు? ఫస్ట్ VBS క్లాస్ ఎక్కడ జరిగింది?
ఫస్ట్ విబిఎస్ క్లాస్ థీమ్ ఏంటి? ఆ తండ్రి ఏం చెప్పాడు? సామ్ 34 34వ కీర్తన వర్స్ 11. దావీదు కంటే చక్కగా పాడేవాళ్ళు ఎవరు ఉన్నారు? దావీదు కంటే చక్కగా వాయించేవాళ్ళు ఉన్నారు. సరే, ఆయనకు వాయించిన పాఠం వచ్చి వాక్యం కూడా చెప్తాడండి. హూ విల్ స్పీక్ బెటర్ దెన్ డేవిడ్ అబౌట్ గాడ్? దావీదు కంటే బాగా వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు? ఆయనకి థీములు కూడా తెలుసు అండి. మనకంటే ఒక థీమ 2 థీములు తెలిసింటాయి. హీ నోస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ గాడ్. దట్స్ రీజన్ యాజ్ టు వై గాడ్ కాల్స్ హిమ్ యాస్ ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. నా హృదయానుసారైన మనుషుడు. అందుకే వాట్ వాజ్ ద ఫస్ట్ థీమ్ ఆఫ్ ద ఫస్ట్ VBS? ఫియర్ ఆఫ్ ద లార్డ్. సింపుల్ దేర్. I will teach you. What you are going to teach, brother? Do you teach any games? Online games? Offline games? What are you going to teach, brother? Kids time కదా బ్రదర్, కిడ్ చర్చ్ కదా బ్రదర్. మరి వాళ్ళకి భయభక్తుల గురించి యేసు ప్రభు సిలువ అని చెప్తే ఎట్టర్థమవుతుంది బ్రదర్? మనం అనుకుంటాం అర్థం కాదని. బట్ ద బైబిల్ సేస్ దే కెన్ అండర్స్టాండ్ బెటర్ దెన్ us. కనుక ఫస్ట్ VBS భవిష్యత్ దావీదు చేసిండొచ్చు. ఎక్కడ? అదల్లాము గుహ. ఎంతమంది పిల్లలు వచ్చినారో నాట్ నోన్ స్టాటిస్టిక్స్, మెట్రిక్స్. కానీ ఒకే ఒక ఆయనే సింగర్, ఆయనే స్పీకర్, ఆయనే మ్యూజిషియన్, ఆయనే ఎవ్రీథింగ్. దావీదు థీమ్ ఏంటంటే యెహోవా యందు భయభక్తులు. అలాంటి థీమ్ ఈ దినాల్లో మనం పెడితే వచ్చేవాళ్ళు కూడా రారు. బట్ హి వాజ్ సక్సెస్ఫుల్ ఫాదర్. అలాంటి వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు సంగతి ఏంటంటే ఆదరించుట. తండ్రి తన పిల్లలను ఆదరించడానికి పూనుకుంటాడు, వాక్యం ద్వారా ఆదరించుట. అందుకే బైబిల్లో చెప్పబడింది, మీ పిల్లలు తరతరాలందటికీ అనేక సందర్భాలు నేను మీ పిల్లలను ఆశీర్వదించి. దేవుడు మనతోనే వదిలిపెట్టట్లేదు ఈ లీగసీ. అలాగైపోయింటే మన దాన్ని మనం వచ్చేసి తినేసి ఫుల్గా మన కార్యక్రమాలు మనం చూసుకొని మనది అయిపోయిన తర్వాత పరదేశంలో మా ప్రియులారా అయిపోయింటే ఒక రోజు అటు అయిపోయింది లేని వదిలేసి వెళ్ళిపోయి ఉంటాం. దెర్ ఇస్ ఎ లాట్ టు ఫాలో అస్. మనకి ఇంకా చాలా వచ్చేది ఉంది. అందుకే ఈయన కనికరమ గల దేవుడు, ఫాదర్ ఆఫ్ మర్సీ. ఎప్పుడైనా కనికరం చూపిస్తూనే ఉంటాడు. ఈజ్ నాట్ ఫాదర్ ఆఫ్ రాత్. బైబిల్ డజంట్ సే దట్ ఈస్ అ ఫాదర్ ఆఫ్ రాత్. As far as my familiarity with the scriptures goes, that never it's written that he is the father of wrath. ఆయన కోపం వస్తుంది బైబిల్లో రాసినారు. బట్ ఈజ్ నాట్ ద ఫాదర్ ఆఫ్ యాంగర్. ఫాదర్ అంటే మీలో చాలా మందికి తెలుసు కదా. ఫాదర్ అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ వర్డ్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్ విలియం కేరీ. అందరి ఫాదర్ అన్నారు. అటు తీసుకుని వచ్చి దారెంబడి పోయేవాళ్ళు అందరూ. ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్, ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. వాళ్ళందరికీ మదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని పెట్టలే, మదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్ అని పెట్టలే. తర్వాత ఇంకే క్వాలిటీ ఎనీథింగ్, మదర్ ఆఫ్ ఫిజిక్స్, మదర్ ఆఫ్ కెమిస్ట్రీ. ప్రతి దానికి ఒక ఫాదర్ ఉంటాడు. ప్రతి సబ్జెక్ట్కి ఒక ఫాదర్ ఉంటాడు. ప్రతి టీచింగ్కి ఒక ఫాదర్ ఉంటాడు. ప్రతి దానికి ఒక ఫాదర్ ఉంటాడు. అందుకే మీకు తెలుసు అనుకుంటా, చాలా మిషన్ చర్చెస్లో పెద్ద వాళ్ళని ఏమంటారు, చిన్నవాళ్ళంతా పాస్టర్లు, డీకన్స్, అది ఇదంతా అయిపోయి చివరికి పైకి వెళ్ళిన తర్వాత ఫాదర్, తండ్రి గారు వచ్చినారు, కూర్చుండి లేయండి తండ్రి అంటే దెర్ ఇస్ నో అదర్ పొజిషన్ బియాండ్ దట్. ఈజ్ అ ఫాదర్. ఆ ఫాదర్ ఏం చేస్తున్నాడు అంటే కనికరం చూపుతూ ఉన్నాడు. కనుక ఫాదర్ అంటే సో బిగ్ ద టర్మ్. యు ఆర్ దట్ సంథింగ్ లైక్ ఎ ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్, ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, ఫాదర్ ఆఫ్ మిషన్స్, ఫాదర్ ఆఫ్ ప్రేయర్, ఫాదర్ ఆఫ్ వర్షిప్. డూ యు నో దట్? అంత పెద్ద పదం పెడితే ఇంకేమైనా ఉందా? ఫాదర్ అంటే మనం ఏమనుకుంటున్నాం, ఏదో పెళ్లి జోడి పిల్లల్ని ఇచ్చినాడు, వాళ్ళకి ఏదో బట్టలు, స్కూలు, అది ఇది తీసుకువదలడం, స్విమ్మింగ్, ఖాళీగా ఉన్నారు కనుక VBS కిడ్స్ అనుకో. నో బ్రదర్ అండ్ సిస్టర్, ఇట్ ఈస్ జస్ట్ ఎ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ రెస్పాన్సిబిలిటీ గాడ్ హెస్ గివెన్ టు డిసైడ్ ఫర్ అవర్ కిడ్స్. బట్ ఫాదర్ ఇస్ ట్రూ బిగ్గర్ దెన్ వాట్ వి థింక్. ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీకు అర్థమైనాయి అనుకుంటా. ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్, ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్, ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ, ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఫాదర్ ఆఫ్ సాఫ్ట్వేర్, ఫాదర్ ఆఫ్ ప్రతిదానికి ఒక ఫాదర్ ఉంటాడు. ఫాదర్ లేకుండా ఏది ముందుకు రాదు. అలాగే ఇంటికి కూడా మనం అలాంటి వాళ్ళం. అంటే ఫిజిక్స్కి ఆయన లేకపోతే లేదు, కెమిస్ట్రీకి ఆయన లేకపోతే లేదు, తర్వాత కంప్యూటర్స్కి ఆయన లేకపోతే లేదు, మొబైల్ ఫోన్కి ఆయన లేకపోతే లేదు. ఇలా ప్రతిదానికి వాళ్ళు లేకపోతే ఇంకా ఆ ప్రపంచమే లేదు అన్నట్లుగా. నువ్వు లేకపోతే ఇంట్లో ఇంకేం లేదు. యు ఆర్ సచ్ ఎ బిగ్ బాస్. ఈయన మనకు అలాంటి తండ్రి. ఎలాంటి తండ్రి? కనికరము చూపు తండ్రి, మర్సీ. అందుకే విలాపవాక్యంలో చెప్పబడింది కదా, ఈజ్ మర్సీస్ ఆర్ న్యూ ఎవరీ మార్నింగ్.
ప్రతిరోజు ఆయన వాత్సల్యత, తెలుగులో రాయబడిన వాత్సల్యత, ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం అయితే ఆయన కరుణ లేదా కనికరం అనుదినము నూతనంగా పుడుతుంది. ఇది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? పెళ్ళైన భార్యాభర్తలు కానీ, పిల్లలు కానీ, మీలో ఎవరికైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ని గురించి అనుదినము రోజు ఎక్కువ ప్రేమ కలిగిన వాళ్ళు చేయొద్దండి. తక్కువ ఉన్నోళ్ళు అందరు చేతులు ఎత్తాం. మొదట ఉన్నప్పటికీ ఇప్పటికున్నప్పటికి తక్కువైపోయింది. కొడుకు పుట్టినప్పటికి ఇప్పటికి తక్కువైపోయింది. భార్య పెళ్లి చేసుకున్నప్పటికి ఇప్పటికి తక్కువైపోయింది. దట్స్ ఏ హ్యూమన్ గ్రాఫ్. ఇప్పుడు ఏదైనా కోపం వచ్చేటట్టు చేశారనుకో, పిల్లలు మనం కొట్టేస్తాం, ఒక రోజు అంతా వాళ్ళని పట్టించుకోకుండా అలాగే దూరం ఉంటాం. ఫాదర్ అంటే నాతో మాట్లాడదురా, భార్య వచ్చి మాట్లాడుతుంది నాకు ఏంటంటే భోజనం చేసి మాట్లాడొద్దు, భర్త వచ్చి మాట్లాడొద్దు నాతో ఈరోజు. ఎందుకు మాట్లాడకూడదు? ఐఎమ్ డీప్లీ డోంట్ టాక్ మీ unless this wound is healed, I can't talk to you any longer. ఈ గాయం నాకు అయ్యేదాకా నేను మార్చను. బట్ హియర్ ఈజ్ అ ఫాదర్ హూజ్ మర్సీస్ ఆర్ న్యూ ఎవరీ మార్నింగ్. ఈ రోజున్న మర్సీస్ రేపు మళ్ళీ మారిపోతున్నాయంట. అంటే ఇప్పటికి ఎన్ని మర్సీస్ కావాలా? 365 రోజులు అనుకోండి, సంవత్సరంలో 365 మెర్సీసా? ఇంటూ 30 ఏళ్ళు అనుకోండి, ఇంటూ 30, ఇంటూ 40, ఇంటూ 50, ఇంటూ 60, ఇంటూ 70, ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని వేసుకుంటే అన్ని మర్సీసా? ఎక్కడి నుండి వచ్చినాయి? అందుకని 136 కీర్తనలు చెప్పబడింది, లార్డ్ ఈస్ గుడ్ ఫర్ హిస్ మర్సీ ఎండ్యూరత్ ఫరెవర్. ఇది ఎగ్జాస్ట్ కాదు ఆయన ఆదరణ, ఆయన కనికరం. ఈజ్ ఎ ఫాదర్ ఆఫ్ మర్సీ, ఈజ్ ఎ సపోర్టింగ్ ఫాదర్. ఆయన అలాగ మన మీద కనికరం చూపించుకుందా, అనుదినం వాత్సల్యం చూపించుకుందాం అంటే ఎక్కడో పోయించాం. అందుకని మలాకులో చెప్పబడింది, యెహోవానైనా నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు. మనం అనుకుంటాం అంత స్ట్రాంగ్ ఉన్నాం, 4 ప్యాక్ 6 ప్యాక్ ఫుల్గా ఉన్నాం కదా, హెల్తీ వాతావరణం, నో పొల్యూషన్, నథింగ్ అట్ ఆల్. అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా మన రోగాలు కూడా వచ్చేసేంటి? అంటే మనిషి ఫెసిలిటీస్కి, సౌకర్యవంతమైన జీవితానికి తన యొక్క నడకు దెర్ ఇస్ నో రిలేషన్షిప్ అట్ ఆల్. ఏ మ్యాథమెటిషియన్ కెనాట్ డ్రా ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ టూ. ఎనీ రిలేషన్షిప్ వీ కెన్ డ్రా విత్ గాడ్ అండ్ ఎ హ్యూమన్ బీయింగ్, not with a human being and all the prosperity around him. No relationship you can ever plot against these two parameters. That's not possible. ఫిలిప్ అడిగే, తండ్రిని మాకు చూపించము, మాకంతే చాలు. ఎందుకు? why you are fond of that father? This father is a saving father. This father is a supporting father. Thirdly, this father, Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయం verse 8, 6-8. మత్తయి 6:8. For your father knoweth what things you need of. He is a supplying father. You need not even send indent. మీరు ఆఫీసులో ఉంటే సాధారణంగా వర్క్ చేసే వాళ్ళు ఇండెంట్ పంపిస్తారు. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకో, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన మెటీరియల్ ఏమన్నీ కావాలనేది హయ్యర్ అథారిటీకి ఇండెంట్ పంపిస్తారు. అప్పుడు యూజువల్గా మీకు తెలుసు కదా, మనం ఎంత పంపిస్తామో దాన్ని స్లాష్ చేస్తారు, యాజ్ ఇట్ ఈస్ పంపించరు, ఎందుకంటే దట్స్. కానీ ఈ తండ్రి దగ్గరికి మనం ఎంత తీసుకెళ్తామో, మనకి ఏ అవసరం ఉన్నాయో దానికంటే ఇంకెక్కువ ఇస్తాడంట. మనం నాకు బట్టలు ఒక జతే చాలు ప్రభు అంటే ఒక జతే కాదు, ఇంకెక్కువ ఇస్తాడంట. రియల్ ఇంత మాత్రం చాలు, మనం ఇదే చాలు అనుకుంటాం. చాలే ప్రభువా. ఇందిరాగాంధీ ఇంతకుముందు ఎలక్షన్లో ల్యాండ్ స్లైడ్ మెజారిటీలో గెలిచినప్పుడు ఒక స్లోగన్, ఒక క్యాప్షన్ వాడారు, రోటీ కపడా ఔర్ మఖా. రోటీ అంటే రొట్టె తినటానికి, కపడా అంటే కట్టుకోవటానికి బట్టలు, మకాన్ అంటే ఉండటానికి ఇల్లు. ఈ 3 ఉంటే చాలు. షీ వన్ విత్ ల్యాండ్ స్లైడ్ మెజారిటీ, చాలా గొప్పగా ఆమె గెలుపొందినారు. అంటే మనుషునికి ఈ 3 అవసరం. బైబిల్లో కూడా రాయబడింది. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు యేసుప్రభు అదే చెప్పాడు. 6వ అధ్యాయంలో కూడా చెప్పాడు, మీరు భోజనము, పానము, ఏం కట్టుకోవాలా, ఏం తినాలా, ఏం ధరించాలి, దీని గురించి ఆలోచిస్తున్నారు. ఇవన్నీ తెలుసని మీ పరలోకపు తండ్రికి తెలుసు, ఇవన్నీ మీకు కావాలని తెలుసు. అందుకే 6:33 అనుకుంటా రాయబడింది, సీక్ ఈజీ ఫాస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దెన్ ఎవ్రీథింగ్ షల్ బి గివన్. యాడెడా? యాడెడ్ మీన్స్
ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ సంబడి కెన్ యాడ్, ఇఫ్ యూ హ్యావ్ నథింగ్ యూ క్యాన్ బి యాడెడ్. నీకు ఏదైనా బ్యాలెన్స్ ఉంటే బ్యాలెన్స్లోకి వస్తుంది, యాడెడ్ అయింది. అసలు బ్యాలెన్స్ లేకపోతే అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్తారు. అసలు నీకు అకౌంట్ లేకపోతే హౌ కెన్ సంథింగ్ విల్ బి క్రెడిటెడ్, యాడెడ్? దట్ అకౌంట్ ఈస్ కాల్డ్ సాల్వేషన్. ఆ రక్షణలోకి వస్తే ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్, 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 యాడెడ్. మనం ఏమనుకుంటామంటే ఆ రక్షణలోనికే రాకుండా, పాపక్షమాపణ మారమనసు ఏం పొందకుండా మనం ఎలాగైనా సరేలే అని తలస్తూ ఉంటాం. అది చాలా విషాదకరమైన సంగతి. కనుక ప్రభు మనకు జ్ఞాపకం చేసే సంగతి ఏంటంటే, మొదట దేవుని రాజ్యాన్ని వెతకండి, తర్వాత మీకు అన్ని అనుగ్రహించబడతాయి. ఆయన ఇస్తాడు, ఇవ్వడని అనుకోవద్దు. మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే, మన భౌతికమైన తండ్రి కంటే పరసంబంధమైన తండ్రి అంత లిబరల్ కాదు అని అనుకుంటాం. భౌతికమైన తండ్రి చాక్లెట్ అడిగితే చాక్లెట్ ఇస్తాడు, బట్టలు అడిగితే బట్టలు ఇస్తాడు, ఏమడిగితే ఇస్తాడు. పరలోక తండ్రి అలాగే ఈడు, ఈ హ్యాస్ ఆల్ చెక్. ఇక్కడ భూమి మీద ఉన్న తండ్రి వాడిని ఎందుకు ఏడిపియాలనుకుంటాడు. పరలోకపు తండ్రి అలా కాదు. ఇప్పుడు ఏడ్చే ఏడుపు చూడడు ఆయన, ముందు భవిష్యత్తు కొరకు మనకి ఎంత చూస్తూ ఉంటాడు. అందుకే హెబ్రీ 12:8 అంత చెప్పబడింది, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? తండ్రి అయిన తర్వాత శిక్షిస్తాడు. అడిగిందండి ఇచ్చేవాళ్ళ తండ్రి కాదు. నాకు కత్తి కావాలా డాడీ అని వెళ్ళి అడిగేవానికి ఇస్తాడా? బ్లేడ్ కావాలి డాడీ అని వెళ్ళి అడిగేవానికి ఇస్తాడా? కారు కావాలి డాడీ అని వెళ్ళి అడిగేవానికి ఇస్తాడా? నువ్వు ఏమడిగితే ఏదో చాక్లెట్ కావాలా, ఫ్రూట్ కావాలా, భోజనం కావాలంటే ఇస్తాడు, మిగతావన్నీ నీలేడుగా. మనకు అనేక సార్లు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి మనం కూడా అలాగ అడుగుతుంటాం. అందుకని యేసుప్రభు చెప్తాడు, అన్నీ చెక్ చెక్ చెక్. శిక్ష, తండ్రి శిక్షలోనికి వస్తే మనం కుమారులం అవుతాం. శిక్షలోనికి రాకపోతే దుర్బీజలము అని తెలుగులో రాశారు, ఇంగ్లీష్లో నాకంటే మీకు బాగా తెలుసు, బాస్టర్డ్స్. ఏమో మీనింగ్ మీరే చూసుకోండి. ఎవరైతే ఆ శిక్షలోనికి రావాలనుకుంటారో వారి యొక్క అక్కర ఆయన తీర్చుట కొరక ఇష్టపడతాడు. కనుక ఏ పెద్ద అధికారైనా, ఎవరైనా, ఏ తండ్రి అయినా, ఏ మంచి వ్యక్తి అయినా మన ఇంట్లో, ఇక్కడ యోహాను సువార్త మన్నించు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడినప్పుడు, రొట్టెను అడిగితే రాతినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా. రొట్టె రాతికి ఏం సంబంధం? రొట్టె సాఫ్ట్, రాయి ఏంటి హార్డ్, చేప ఏంటి హార్మ్లెస్, పాము ఏంటి హార్మ్ఫుల్. కనుక ఇఫ్ యు ఆస్క్ సాఫ్ట్ థింగ్, కెన్ యువర్ ఫాదర్ గివ్ a hard one? If you ask harmless, will he give harmful thing? పామునిచ్చున్నా. మనం ఎలాంటి వాళ్ళు అంటే మనం ఏమనుకుంటా, వాట్ ఈస్ యువర్ ఫాదర్ అంటే, ఓ ఐ లవ్ మై ఫాదర్, ఈజ్ సో గుడ్ అని. బైబిల్ సేస్ దట్ దే ఆర్ బ్యాడ్. డూ యూ బిలీవ్ దట్? మీ తల్లిదండ్రులు చెడ్డవారయ్యుండియు మంచి ఇవుల నీయ నెరిగిండిగా. ఆల్ ఫాదర్స్ ఆర్ బ్యాడ్, ఓన్లీ వన్ ఫాదర్, దట్స్ హెవెన్లీ ఫాదర్. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. ఆయన ఎలాగిస్తాడంటే, అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. మనం అసలు ఊహించుకోను, మనకి ఇది చాలా అనుకుంటాం. ఎందుకంటే మనకి ఎక్కువ ఊహ కూడా ఉండదు. పాపంలోనూ ఊహ ఎక్కువ ఉంటుంది, కానీ పరిశుద్ధతలోనూ దైవత్వంలోనూ ఊహ తగ్గిపోద్ది, ఫ్యాంటసీ తగ్గిపోద్ది. పాపంలోనంటే ఎంత దూరం ఆకాశానికి కూడా ఊహించుకోగలం, కానీ పరిశుద్ధతకు వచ్చే లోపల దూరం పోలేదు ఇది. అందుకే ఇశ్రాయేలీలు వారు 430 సంవత్సరాల్లో బ్రతికినప్పుడు అడిగినారు, ఏమని అడిగినారు? వీ వాంట్ డెలివరెన్స్, మాకు ఇక్కడి నుండి విడిపించి 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 అని. అడగటానికి చేత కాకుండా కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఏమయ్యారంటే, మాట్లాడడం కూడా మనకు చేత కాకపోతే ఇప్పుడు ఏం చేస్తామంటే, చివరి కండిషన్ ఏం చేస్తాము మీకు గుర్తుంది అనుకుంటా, మాట్లాడలేము, ప్రార్థన చేయలేము, ఇంకేం చేయలేము. ఏం చేస్తాం? చివరి కండిషన్. మనకు ఆ స్టేజ్ లేదనుకుంటా కదా. ఇశ్రాయేల్ కుంది బైబిల్లో రాయబడదు, మూల్ గుట్ట. They can't pray any longer, but because they have got exhausted, they have prayed for all the 4 centuries, but no help came from above, so they started to groan. ఇప్పుడు బైబిల్లో రాయబడింది ఏంటంటే, దేవుడు మోషేను పంపించినాడు. విడుదల పొందితే చాలు అనుకున్న వాళ్ళకి మోషే వచ్చి, సరే మీరు బయటకు వచ్చేయండి, మీ దాన్ని మీరు ఉండండి అని చెప్పాడా? ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇట్స్ ఫుల్ ఆఫ్ మిరకిల్స్ అండ్ హిస్టరీ. అరణ్యంలో వాళ్ళు వచ్చినారు, మేఘస్తంభము, అగ్నిస్తంభము, మన్నా, నీళ్లు, మందసము, ప్రత్యక్ష గుడారము, దేవుని ప్రజలు కాని వారి మీద విజయము, కనాన్లో ప్రవేశము, కనాన్లో దేవుడు వారిని స్థాపించుట, గిల్గాలలో ఉండుట, గొప్ప ఆశీర్వాదంలోనికి వచ్చినారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైక్ ఇచ్చామనుకోండి, ఏంటి బ్రదర్ మీరు చాలా మునిగారు కదా, ఇప్పుడు ఏం చెప్తున్నారు? యేసుప్రభు వారు మిమ్మల్ని విడిపించాడు లేదా, దేవుడు విడిపించాడు లేదా అంటే, మేము ఊరికి విడిపిస్తే చాలా అనుకున్నాం, ఇక్కడ నుండి ఇటుకలు మోసే బాధ్యత, ఇటుకలు చేసే బాధ్యత తప్పిస్తే చాలా అనుకున్నాం. బట్ వాట్ ఈస్ నౌ యువర్ సిచ్యువేషన్? ఓ బ్రదర్, వీ కాంట్ కాంప్రహెండ్.
Never we expected that we are going to enter into the promised land so safely. మనకు ఫ్లైట్లో చెప్తుంటారు కదా పైలట్, ఫ్లైట్ ఈస్ అబౌట్ టు ల్యాండ్ వెరీ సూన్. అలాగే ఇస్రాయేల్ అంతా దే ఆర్ అబౌట్ టు ల్యాండ్ ఇన్ ద ల్యాండ్ దట్ ఫ్లోయిత్ విత్ మిల్క్ అండ్ హనీ. దేవుడు వారిని అక్కడ దాకా తోడుకొని వచ్చాడు. వాట్ ఎ ఫాదర్ ఈస్ ఎ సపోర్టింగ్ ఫాదర్ అండ్ సప్లయింగ్ ఫాదర్. నో ఫాదర్ వుడ్ ఎవర్ సప్లై లైక్ దిస్. మిగతా మన దగ్గర అంటే లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటుంది కనుక కుమారుడు ఏదన్నా వచ్చి అడిగితే మనం ఇలేం. కానీ ఈ ఫాదర్ అలా కాదు. మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా కలగజేయ దేవుడు. మీ నాన్నగారి దగ్గరికి ఎంత తేలిగ్గా మాట్లాడుతుంటారు కదా, నాకు ఇది కావాలా, ఇది కావాలా, అది కావాలి. కొంతమంది చూస్తే అనిపిస్తుంటుంది ఎంత తేలిగ్గా అడిగేస్తుంటారు. అవసరం లేకపోయినా తల్లిదండ్రుల యొక్క చెమట రక్తము పీల్చే పిల్లలు కొంతమంది కనిపిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు వాళ్ళ కొరకు అప్పులు చేసి అమ్మేసి తీసుకొని వచ్చి అన్నం లేకుండా నిన్నడిది మొన్నడిది వాళ్ళు తిని వాళ్ళ సాపల కింద పడుకుని వాళ్ళ పిల్లలు బెడ్ల మీద పడుకుంటే వాళ్ళ కింద కూర్చుంటుంటే వాళ్ళ పిల్లలు వాళ్ళేం బాట చెప్పులు వేసుకుంటుంటే వీళ్ళేమో నైక్ జోడైక్ పూమా అడిడాస్ ఇవన్నీ వేసుకొని తిరుగుతారు. అంత అవసరమా? మీ ఫాదర్ ఎట్టుండాలి అట్టుండాలి కదా. ఫాదర్ ఎట్టున్నా పర్లేదు, నేను మాత్రం బాగుండాలి బయటికి అనుకుంటే ఎలాగైతుంది? తల్లిని మించిన కొడుకు అయిపోతాడు. పండిత పుత్ర పరమసుంట. As is the father, same is the son. That's a slogan everywhere. As is the mother, same is the daughter. As the family goes, same goes the nation. Is it not true with relation to father and the son? It's true. మా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కొత్తగా వచ్చిన తర్వాత యూనివర్సిటీ ఫ్యాకల్టీ అందరికీ ఒక మీటింగ్ పెట్టి, యూజువల్గా మీకు తెలుసు కదా, కొత్తగా ఒక ఆఫీసర్ వస్తే అందరికి మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఇంకా అన్ని వాళ్ళు సలహాలు చెప్తారు, మీరు బాగుండండి, బాగా చేసుకోండి, అది ఇది అన్నీ చెప్పిన తర్వాత చివరిలో మీరు ఎవరైనా డిసిప్లిన్ కానీ అది కానీ ఇది కానీ మీరితే చేయకూడని రాజకీయాలు అవి ఇవి చేస్తే శిక్ష మాత్రం ఉంటుంది. నేను ఇంతదాకా చెప్పినంత మెత్తనోడేం కాదు, అథారిటీ ఉండాలి కదా. చివరిలో ఆయన చెప్తా ఒక స్టేట్మెంట్ చెప్పాడు, ఎవరైనా చేయకూడని పనులు చేస్తే, డిసిప్లిన్ మారితే, రాజకీయాలు చేస్తే, యూనివర్సిటీ పురోభివృద్ధి కాకుండా నష్టపరచడానికి ప్రయత్నం చేస్తే నేను వాళ్ళని కొడతాను, కానీ విప్ మీద కొడతా, కడుపు మీద కాదు. అర్థమైంది అనుకుంటే మాట. తండ్రి కడుపు మీద కొట్టాడు, వీపు మీద కొడతాడు. వీపు మీద దెబ్బ తగులుతుంది, తర్వాత రావచ్చు. కడుపు మీద అంటే అర్థం ఏంటి? ఉద్యోగం లేకుండా తీసేయడం, భోజనం లేకుండా చేయడం. అలా కాదు, తండ్రి ఎప్పుడు అలాగ చేయడు. వీపు మీద ఒక దెబ్బ కొడతాడు. ఎప్పుడైనా ఏ తండ్రి అయినా కడుపు మీద దెబ్బ కొట్టినట్లు గుర్తుందా మీకు? మన పరలోకపు తండ్రి కూడా మనం పొరపాట్లు చేసినప్పుడు మనల్ని వీపు మీద దండించడానికి ప్రయత్నం చేస్తాడేమో కానీ మన కడుపు కొట్టలేదు. అలా కొట్టేటటువంటి పాటికి ఎంతమంది ఉద్యోగాలు పోవాలా, ఎంతమంది నిరాశ్రయులయ్యా. ప్రభు, మేము చేసిన నేరాలకి ఘోరాలకి మీరు ఒక్క దెబ్బ కడుపు మీద కొట్టింటే ఇది నన్ను మాకు దిక్కుండేది కాదు, మా వీపు మీద కొట్టావు. ఈజ్ ఎ సప్లయింగ్ ఫాదర్. నువ్వు సమకూర్చే దేవుడు కనుక మమ్మల్ని కొట్టి తిట్టి పరీక్షించి బాధ పెట్టి ఒక పరిస్థితిలోనికి తీసుకుని వచ్చిన. ఎందుకంటే ఎవరీ ఫాదర్ ఎక్స్పెక్ట్ దట్ ఈస్ సన్ షుడ్ బి గ్రేటర్ దాన్ వాట్ ఈస్. ప్రతి తండ్రి కలెక్టర్ అయిన తర్వాత వాడు కొడుకు కలెక్టర్ కావాలనుకుంటాడు, డాక్టర్ అయిన తర్వాత కొడుకు డాక్టర్ కావాలనుకుంటాడు, ఇంజనీర్ అయిన తర్వాత ఇంజనీర్ కావాలనుకుంటే, ఏ కలెక్టర్ అయినా ఆయన కొడుకు అటెండర్ అయితే చాలు కలెక్టర్ ఆఫీస్లో అనుకునే వాళ్ళు ఉన్నారా? ఏ డాక్టర్ అయినా నా కొడుకు కూతురు మా హాస్పిటల్ అయితే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారా? ఏ ఇంజనీర్ అయినా మా కొడుకు కూతురు మా ఆఫీస్లో పేపర్ బాయ్ అయితే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారా? ఏ బ్యాంక్ మేనేజర్ అయినా నా కొడుకు కూతురు మా బ్యాంకులో మెసెంజర్ అయితే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారా? ఏ ప్రొఫెసర్ అయినా నా కొడుకు యూనివర్సిటీలో అటెండర్ అయితే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారా? నెవర్. దట్స్ నాట్ ద హార్ట్ ఆఫ్ అ ఫాదర్. అందుకే ఈ తండ్రి ఏం చేస్తున్నాడంటే, బ్రింగింగ్ మెనీ సన్స్ into the image and perfection and completeness of his son. అనేకులైన కుమారులను హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడింది అనుకుంటా, తన మహిమలోనికి తీసుకొని వస్తున్నాడు. వాట్ ఎ ఫాదర్ ఈస్. ఆ పద్ధతులను భాగంగా ఇవన్నీ మన కొరకై ఆయన సిద్ధపరుస్తున్నాడు అన్న సంగతి వాస్తవం. అందుకే ఫిలిప్ అన్నాడు, షో అస్ ద ఫాదర్. తండ్రిని మాకు చూపించు. వాట్ ఎ ఫాదర్ ఈస్. నంబర్ 1 ఈజ్ ఎ సేవింగ్ ఫాదర్. నంబర్ 2 is a supporting father, sustaining father. Number 3 is a supplying father. మన యొక్క అక్కర తీర్చే తండ్రి. 4వ 5 తొందరగా చూసి ముగిస్తామా? జాన్ చాప్టర్ 17
జాన్ చాప్టర్ 17, యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. 17 నీ వాక్యమే సత్యం గనక నీ వాక్యమందు ప్రతిష్ఠించుము. 11వ వచనంలో నేను ఇక నువ్వు లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చున్నాను పరిశుద్ధుడు అయిన తండ్రి. ఈ 17వ అధ్యాయంలో తండ్రి తండ్రి అనే మాట నాకు తెలిసి 5 సార్లు వాడాడు అనుకుంటా. ఎవ్రీ టైమ్ ఈ అడ్రసెస్ హిమ్ యాజ్ ఎ ఫాదర్, ఈ ప్రేస్ ఫర్ వన్ పర్టిక్యులర్ ఐటమ్. ఇక్కడ పరలోకపు పరిశుద్ధుడైన తండ్రి అన్నప్పుడు ఈ టాక్స్ అబౌట్ ద సాంక్టిఫికేషన్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ అండ్ పీపుల్ లైక్ యు అండ్ ఐ. సాంక్టిఫై దెమ్ ఫర్ దై వర్డ్ ఇస్ ట్రూత్. నీ వాక్యం పరిశుద్ధం గనుక, పవిత్రం గనుక వారిని నీ వాక్యమందు ప్రతిష్ఠించుము. యెషయా అన్నాడు కదా, నేను నా పిల్లలు ఆకాశంలోనే నక్షత్రాలలో మేము ఉండాలని కోరుతున్నాను. అబ్రహాముని గురించి దేవుడు చెప్పాడు, నీ పిల్లలను ఆజ్ఞాపిస్తావు నాకు, అస్ నో దట్ యు విల్ కమాండ్. మనము కమాండ్ చేయటానికి లేదు, ఏం చేయాలి మరి? ఎంట్రీట్, పర్మిషన్ తీసుకోవాలా. నేను ఒక విషయం చెప్పి ముందుకెళ్ళినా, నేను యేసుప్రభుని ఎరగక మునుపు మాది సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్. మా నాన్నగారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు, తాలూకు సర్వేర్ అని. సో మాకు కొన్ని పొలాలు కూడా ఉన్నాయి, చిన్న ఊరు. నేను అక్కడే స్కూల్లో చదువుకునేవాడిని. స్కూల్లో అంటే కాలేజ్ స్కూల్ రెండు కలిసి ఉన్నాయి. యూజువల్గా నాకు ఏదైనా చిన్న బాల్ కొనుక్కోవాలి అది ఇదంటే అంత ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు కదా. ఇంట్లో ఫస్ట్ చదువు తర్వాత మిగతావన్నీ అని అనేవాళ్ళు. ఇప్పుడు మాత్రం మీరు అడిగినవన్నీ ఇంకా డబుల్ తీసి ఇచ్చేవాళ్ళు కాదు మాకు. మా నాన్న జోబులో రెంటే ఒకసారి 10 రూపాయలు తీసుకున్నా. అప్పట్లో 10 అంటే ఒక 1000 రూపాయలతో సమానం అనుకో. మా నాన్నకి ఎలాగో తెలిసింది, ఎవరు చెప్పినారో తెలియదు. మా అమ్మ సాధారణంగా చెప్పదు, మీకు తెలుసు కదా, అమ్మలు చెప్పరు, కానీ తెలిసింది. తెలిస్తే తీసుకున్నావరా అని అడగకుండా ఒక చెంబు కనిపించింది. చెంబు గ్లాసులు మీకు తెలుసు కదా, దాంతో కొడితే వెనక్కి వీపంతా దెబ్బ తగిలింది. అదే పరిగే ఇంట్లోనంటే, మళ్ళీ ఇంట్లోకి రాలేదు. మా ఊరు చుట్టూ కొండలు ఉన్నాయి, ఆ కొండల్లో ఉన్నా. ఎందుకు అలా కొడతావని మా అమ్మ మా నాన్న దగ్గరికి వచ్చింది. అప్పుడు తండ్రికి ధైర్యం ఉండేది, తల్లిని ఎదిరించి కూడా కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఏ తల్లిని కూడా ఎదిరించి కొట్టడానికి తండ్రికి అంత ధైర్యం లేదనుకో. పిల్లలు ఎవరైనా కొడుతున్నాం అనుకో, మీ భార్య వచ్చింది కొట్టొద్దండి అని, ఆమె చెయ్యి దాటుకొని కొట్టొద్దండి అని ఇట్లా వచ్చిన తర్వాత ఆమె దాటుకొని వెళ్ళి కొట్టే తండ్రి ఇక్కడ ఎవరన్నా చేయతండి. నువ్వు చేసి ఆ పని నువ్వు చేసిన వెంటనే నెక్స్ట్ క్షణమే ఇంట్లో నుండి బయటికి. కానీ ఖచ్చితంగా నువ్వు ఇట్లా అంటే చేతులు ఇటు పెట్టి కొట్టొద్దు అంటే ఇంకా ఆగిపోవాల్సింది. అప్పుడు అటు కాదు, కొట్టొద్దంటే ఇవి మీకు పడతాయి. అందుకని సైలెంట్గా ఉండేవాడు, మళ్ళీ నాకెందుకు పడతాయండి. అలాగే 2-3 రోజులు కొండల్లో ఉన్న తర్వాత మా అమ్మకి ఎవరో చెప్పారు, వాడు ఇక్కడ కొండల్లో ఉన్నాడు, భోజనం తల్లి హృదయం కరకపోతుంది కదా, ఏం తింటున్నాడు, ఎక్కడ పడుకుంటున్నాడు. అక్కడ కొండలంటే నక్కల శబ్దము, చిరుతలు, పులులు, పాములు ఎన్ని వస్తున్నాయి, ఎట్లున్నాడు. ఇంక మా నాన్నతో పోట్లాడడం ఆరంభించింది. వాడు డబ్బులు తీసుకున్నాడు అని అంత కొడితే ఇప్పుడు ఇంట్లో నేను వదిలేసిపోయినాడు, వాడు ఇప్పుడు రానంటున్నాడు, ఎట్లా అది ఇదని పోట్లాడిన తర్వాత చివరికి కూల్ అయిపోయి సరే వాడిని రమ్మని ఇంకేం కొట్టనులే అని చెప్పాడంట. అది ఎవరితోనో నాకు కబురు పడిచింది. అప్పుడే మొబైల్స్ లేవు కదా, రమ్మను కొట్టనులే అంటున్నాడు అని. అప్పుడు నేను ఇంటికి వస్తామంటే ఇరుగు పొరుగు అంతా చూసి బిహోల్డ్ ద థీఫ్ కమ్మెత్, ఇదిగో దొంగ వస్తున్నాడు అని అన్నారు. కానీ నన్ను 9 నెలలు మోసి కన్నా నా తల్లికి నేను ఎవరండి, బిహోల్డ్ మై సన్ కమ్మెత్. నీ తల్లికి నీ తండ్రికి నువ్వు దొంగ కాదు, నువ్వు కొడుకు, నువ్వు కూతురు. దైవమా నాకు ఇచ్చిన తండ్రిని బట్టి తల్లిని బట్టి స్తోత్ర. దేవుని ప్రజలారా మనకి ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి స్తోత్ర. మన పిల్లలు రాబో దినాలు అలాగే చెప్పగలిగితే ఎంత బాగుండు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ మై ఫాదర్ అండ్ మై మా. ఏదో చూసి ముగిస్తామా? జాన్ చాప్టర్ 17. జాన్ చాప్టర్ 17 verse 25. The world has not known me. లోకం నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితువని వీరు ఎరిగి ఉన్నారు. 26. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందును ఉండునట్లు వారికి నీ నామమును తెలియజేసేతని. So love, which means satisfying father. Nothing would ever satisfy our hearts except the love of a father and love of a mother. మా నాన్నగారు అమ్మగారు, మన నాన్నగారు అమ్మగారు మనకి ఏమి ఇచ్చినా మనకు తృప్తి ఉండదు ఇఫ్ దే హ్యావ్ నో లవ్. వాళ్ళ ప్రేమతో మనకి ఇచ్చే గంజి అంటే చాలా మందికి పాత వాళ్ళకి తప్ప కొత్త వాళ్ళకి తెలియదు అనుకుంటా.
చిన్న బట్టలైనా చిన్న చెప్పులైనా అవి ప్రేమతో ఇస్తారు కనుక మనకి ఎంతో ముద్దు. అందుకనే మనం చెప్తుంటాం, ముఖ్యంగా సిస్టర్స్, ఇది మా నాన్నగారు ఇచ్చిన బట్టలు, ఇది మా అమ్మగారు పెట్టింది, వాళ్ళ భార్య వాళ్ళ భర్త లేదా ఎవరైనా వాళ్ళు వీళ్ళు వచ్చి ఇది పాతగైపోయింది కదమ్మా ఈ చెప్పులు పడేకపో, ఇది మా నాయన ఇచ్చినాడు ఏమనుకున్నావు, ఇది మా అమ్మ ఇచ్చింది ఏమనుకు, ఇది పాడైపోయింది కదమ్మా ఇంకొంచెం బీరువా ఊరికి ఆక్యుపై చేస్తా, పర్వాలేదులే నేను ఎక్కడో ఒకతో పెట్టుకుంటాను నీకెందుకు అవన్నీ అని. ఇది చూసినప్పుడంతా మా డాడీ గుర్తొస్తాడు, ఇది చూసినప్పుడంతా మా మమ్మీ గుర్తొస్తుంది. వాజ్ సో ఫాండ్ ఆఫ్ యువర్ డాడ్ అండ్ మదర్ బికాస్ దే ఆర్ ఫిల్డ్ విత్ లవ్. మీ అమ్మగారు నాన్నగారిని గుర్తు చేసుకున్నప్పుడు కళ్ళు చెమ్మగిల్లకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉంటారు? నేను ఈ మాటలు చెప్తుంటే మీరు ఏమనుకోవద్దండి. సమ్ పీపుల్ లవ్ ద కార్, సమ్ పీపుల్ లవ్ ద డాగ్స్. మీకు ఈ లాంగ్వేజ్ నాకు ఎందుకో నచ్చదు, ఎందుకంటే ప్రతిదానికి లూజ్గా వాడేస్తారు, చీప్గా వాడేస్తారు. స్పెషలీ వర్డ్ కాల్డ్ లవ్. లవ్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ గాడ్ అండ్ ద పీపుల్ హూ ఆర్ ఫార్మ్డ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. పదాల్లో ఏముంది వెదర్ అని అనుకుంటాం. పదాల్లో ఏం లేకపోతే మనం నువ్వు బయటకు వెళ్ళి ఎవరికైనా దారిబడి పోయి వాళ్ళకి చెప్పు ఐ లవ్ యూ అని. నీ భార్య పక్కన ఉంటుంది, దారిబడి పోయి వాళ్ళకి చెప్పు ఐ లవ్ యూ అని. నీ భర్త పక్కన ఉంటాడు, ఐ లవ్ యూ అని చెప్పు. పదాల్లో ఏం లేదు కదా, మరి హృదయంలో కదా ఉండేది. అని చెప్పొచ్చుగా. మన ప్రేమ కొరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ తప్ప ఇంకెంత గుర్తింపు కలిగిన సూచన మనం తీసుకుని రాగలం. ఆ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించిన ప్రేమ, ఆయన మన కొరికే ప్రాణం పెట్టింది, మన కొరికే రక్తం కార్చింది, మన కొరికే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడింది. దట్స్ ఎ టవరింగ్ ఎంబ్లమ్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్ manifested for a sin-stricken person like you and I. That satisfied our heart. అది మన హృదయాన్ని సంతృప్తిపరిచి, అందుకని ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు హృదయపూర్వకంగా మనము ఐ లవ్ యూ డాడ్. మీలో చాలామంది ఇది నాన్న మీ పిల్లలు మీకు చెప్పేది మాట వినింటారు, డాడ్ ఐ లవ్ యూ కదా. ఎందుకు రాని వాళ్ళు మైక్ పెట్టి అడిగితే మై డాడ్ ఈస్ వెరీ గుడ్, he drives all the way for long drives. Okay, he feeds me every time. నేను చాలా మంది పిల్లలు చెప్పేది ఇలాగ విన్నాను, కానీ ఐ లవ్ మై డాడ్ బికాస్ హీ లవ్స్ మీ. వెరీ రేర్లీ పీపుల్ సే దట్. మనం వాట్ డూ యూ లవ్, మనం ఏం ప్రేమిస్తున్నాం? దేవుడు మనల్ని ప్రేమించినాడు, అందుకే తన కుమారుని మన కొరకు పంపించినాడు. దిస్ ఫాదర్ లవ్డ్ us and sent forth his son. Do we love this father? You are the heavenly father. ఐ లవ్ యూ. ఒక్క చెప్పి నేను ముగించిన. అదొక ఊరు, భార్య భర్తలు ఉన్నారు, వాళ్ళకి ఒక అందమైన కూతురు ఉంది, బహుశా 5 ఏళ్ల పాప. వాళ్ళకి మంచి పవర్ఫుల్ కారు కొన్నారు. ఇంటి బయట కారు పెట్టేసి పైప్ పెట్టేసి నీళ్ళన్నీ కడుగుతా ఉన్నాడు. సరదా అది ఆదివారము అట్ట ఇట్ట ఖాళీగా ఉన్నప్పుడు కడుక్కోవడం వల్ల వాళ్ళకి కొద్దిగా ఎక్సర్సైజ్. అదే కూతురు లోపల ఇంట్లో నుండి పరిగెత్తుకొని వచ్చింది. ఇంక తండ్రి ఎక్కడ ఉంటాడు, మామూలు కూతురు అక్కడే ఉంటుంది కదా. పరిగెత్తుకొని వచ్చి అటు ఇటు కారు చుట్టూ తిరిగింది. అమ్మాయి లోపలికి వెళ్ళి నేను కారు కడుగుతున్నానంటే లోపలికి వెళ్ళేది, ఎందుకంటే వాళ్ళు తండ్రి చుట్టూ తిరగాలని ఆ పాపకి ఇష్టం. అందులో ఏదో ఒక చిన్న రాయముక్క లాంటిది కనిపించింది, దాన్ని తీసుకొని కారు దగ్గర గీయడం ఆరంభించింది. వాళ్ళు అన్నాను గీయొద్దు 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 అన్నాడు. అంటే ఒకసారి చెప్తే వినరు కదా, 2 సార్లు చెప్తే వినరు కదా, 3వ సారి చెప్పిన వినరు కదా. తర్వాత ఏం చేశాడంటే వచ్చి కొట్టాడు. కొడితే బోర్లు ముందుకు పడింది, పడితే అక్కడ రాళ్ళు ఉన్నాయి, 2 కళ్ళకి దెబ్బలు తగిలినాయి, కళ్ళు మూతులు పడ్డాయి. హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, డాక్టర్ చూశాడు, ఇంక 2 కళ్ళు పోయాయి, కళ్ళు రావు. ఆయన గుండెల్లో రాయబడింది, భార్యాభర్తలకు మాటలు లేవు, ఉన్న ఏకైక కూతురు కళ్ళు లేని కబోదైపోతే మా జీవితం ఏం కాదు, శూన్యమైపోతుంది ఏంటి. కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్లో నేను డిశ్చార్జ్ చేశారు, కళ్ళన్నీ క్లోజ్ చేసినారు, గాయాలైనాయి కనుక. ఇప్పుడు ఆ పాప ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడిన మాట ఏమో తెలుసా? డాడ్ ఐ వాంట్ టు సీ యూ. డాడీ నేను చూడాలనుకుంటున్నాను, ప్లీజ్ రిమూవ్ దిస్ బ్యాండేజ్. అమ్మాయికి తెలియదు, రిమూవ్ చేస్తే అది తీసేస్తే కళ్ళ కనపడవని తెలియదు. ఇలాంటి మాటలు వింటుంటే తండ్రి హృదయం పేగులు తరక్కపోయింది. ఇంకా కూతురును చూడలేకపోయాడు. ఈ దుస్థితిలో నేను ఎలాగ చూడాలి, జీవితాంతం ఎలాగ చూడాలి, ఈ బాధ నేను చూడలేనని బయటికి వెళ్ళాడు. కారు కనిపించింది. ఈ కారు గీయొద్దు 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 అని చెప్పాను కదా, గీసింది. ఏం గీసిందో చూస్తామని వెళ్ళాడు. కారు వెనక రాసింది. ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి, ఒళ్ళు నిక్కుపరుచుకునింది. ఒక్కసారిగా అలాగే నిలబడిపోయాడు. మొత్తానికి అక్కడేం రాసిందో తెలుసా? డాడ్ ఐ లవ్ యూ, డాడ్ ఐ లవ్ యూ. గీతలు గీసింది కదా నీ పాప,
ఇప్పుడు చెప్పు, గీతలు గీసింది కదా నీ పాప. ఆ పదం చూశాడు, ఒక్కసారి అలాగే కూలిపోయాడు. హూ విల్ టెల్ మీ దట్ ఐ లవ్ దే లవ్ మీ? డస్ మై కార్ సే దట్ ఐ లవ్ యూ మాస్టర్? డస్ యువర్ డాగ్ సే దట్ ఐ లవ్ యూ మాస్టర్? డస్ యువర్ ఎనీ ప్రాపర్టీ సే దట్ ఐ లవ్ యూ మాస్టర్? Except your son and daughter, nobody else would ever say that I love you, Dad. అలాగే కూలిపోయి కూతురు దగ్గరికి వచ్చినాడు. కూతురు నాకు ఒకసారిగా కౌగిలించుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఇంకా ఐ లవ్ యూ అని చెప్పి చూస్తే తన కళ్ళలో కళ్ళు పెట్టే కూతురు యొక్క కళ్ళు మూతలు పడ్డాయి. ముగించక మన ప్రశ్న ఏంటంటే, మన పరలోకపు తండ్రి దగ్గరికి మనం కూడా వచ్చి, డాడ్ ఐ లవ్ యూ, తండ్రిని మాకు చూపించు, మాకంతే చాలు. ఎలాంటి తండ్రి? 5 విషయాలు చూసిన. మొదటిది, ఏ సేవింగ్ ఫాదర్, రక్షించే తండ్రి. రెండవది, సపోర్టింగ్ ఫాదర్, సహాయం చేసే తండ్రి. మూడవది, సప్లయింగ్ ఫాదర్, అక్కర తీర్చే తండ్రి. నాలుగవది, శాంక్టిఫయింగ్ ఫాదర్, పరిశుద్ధపరిచే తండ్రి. ఐదవది, ఆఖరిది, సాటిస్ఫయింగ్ ఫాదర్, సంతృప్తి పరిచే తండ్రి. వాట్ ఎ ఫాదర్ ఈస్. ఓ కమ్, లెట్ us say, Father, I love you.